విశ్వ క్రీడల్లో భారత్కు పతకాల సంఖ్య పెంచుతోంది షూటర్లే. మిగిలిన క్రీడల్లో మనవాళ్లు నిరాశపరుస్తున్నా షూటర్లు మాత్రం ప్రతిసారి పరువు నిలుపుతున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో చేరిన 3 మెడల్స్ షూటింగ్లో వచ్చినవి. కట్ చేస్తే 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో అతని గురించి అభిమానులు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. 29 ఏళ్ల స్వప్నిల్ కుసాలే మహారాష్ట్ర కొల్లాపూర్కు సమీపంలో ఉన్న కంబలవాడి గ్రామంలో పుట్టి పెరిగాడు. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అతనికి 12 ఏళ్లు పట్టింది. అరంగేట్రం ఒలింపిక్స్లోనే స్వప్నిల్ పతకం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. ఒలింపిక్స్లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో పతకం సాధించిన తొలి భారతీయ షూటర్ స్వప్నిల్ చరిత్ర సృష్టించాడు. గత 12 ఏళ్లలో మొదటి జూనియర్ స్థాయిలో, తర్వాత సీనియర్ కేటగిరీలో స్వప్నిల్ అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో సత్తా చాటాడు. అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే స్వప్నిల్ తండ్రి టీచర్, తల్లి కంబలవాడి గ్రామ సర్పంచ్. 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న స్వప్నిల్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే స్ఫూర్తిగా తీసుకున్నాడు. ధోనీని ఆరాధించే ఈ మహారాష్ట్ర షూటర్ కెరీర్ ఆరంభంలో రైల్వే టికెట్ కలెక్టర్గా పనిచేశాడు. 2022లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వప్నిల్ బంగారు పతకం సాధించాడు. మిగిలిన క్రీడలతో పోలిస్తే షూటింగ్ చాలా ఖరీదైనది. రైఫిల్స్, జాకెట్లే కాదు, ఒక్క బుల్లెట్ కొనడానికి కూడా భారీగా ఖర్చు చేయాల్సిందే. ఒకసారి ప్రాక్టీస్ కోసం బుల్లెట్లు కొనడానికి సరిపడా డబ్బు లేకపోవడంతో తన తండ్రి బ్యాంకులో అప్పు చేశారని స్వప్నిల్ గతంలోనే చెప్పాడు. ఇక కొన్ని అనారోగ్య సమస్యలతో కూడా పోరాడి ప్రాక్టీస్ కొనసాగించాడు. చివరికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ శిక్షణతో ఇప్పుడు ఒలింపిక్ మెడల్ గెలవడం గర్వంగా ఉందంటున్నాడు స్వప్నిల్.